వాడు కానీ వాడు ఎంత కానీ 20,000 తీసేసినాడు కానీ ఈడ కాదు వేసేసినాడు. మరి నిన్న నా తీసుకోకపోతే కష్టపడి 4,000 మరి బ్యాంకుకు మరి నాకు బ్యాంకు మరి 20,000 కాదు మరి ఆ డబ్బులు నీకు వేసినాడు దేవాడు ఆడ వేసేసి మరి ఎప్పుడో నేను వెళ్ళకుండా కానీ దొరకావు కదా. నేను మళ్ళీ వేస్తాను ముద్ర వేస్తే తీసేసినాడు అప్పుడు తీసి మరి నేను ఇప్పుడు తీసుకుంటానని నా బాధ. వాడికి వచ్చింది ఎల్లిగా వాడికి ఇచ్చేస్తే ఇప్పుడు నా బాధ్యత ఏంటి? వాడు చూస్తున్నాడా? చాలా కానీ వాడికి ఇద్దామని అనుకుంటే మేనేజర్ అన్నమాట వచ్చేసి ఆఫీసర్ తోటి మనము ఏమైనా కూడదు అనుకుంటే తెలుసునా సహజం కాదు. నేను అడుగు చూస్తానే ఒకసారి అడగవద్దులే. ఇంకా వాడు ఎన్నాళ్ళు దాచి ఇచ్చినా సరే కానీ నేను వెళ్ళి నొక్కాలి, వాడి డబ్బులు బయటికి రావాలి. మరి అడగవద్దు అనుకుంటే ఏ ఇబ్బందులు బతుకుతుంటున్నా వాడికేం తెలుసు? నిజమే కదా. నేను ఎక్కడ ఉంటుంటాను? పంచక్కడ ఉంటుంటేనే నిజమే కదా. ఎక్కడ ఉండి మరి నేను నా జీవన బతుకు నేను ఎలా ఉపయోగించుకొని నేను బతుకుతుంటానో ఆ బతుకు తీరు అతనికి తెలుసా కదా. అడుగు చూస్తాను దేవాడికి ఒకసారి. నిన్ననే పబ్లిక్ వెళ్ళి మరి వస్తే వేసేసినాడు. ఏం లేకుంటుంది కాదు. నిన్న తీసి ఇవ్వలేదు మీకు? నిన్న కూడా వేసేయకపోతే నొక్కు మరి వచ్చి అది మళ్ళా నాకు బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ ఏమో నిన్న మళ్ళా నొక్కినాడు. ఆశ మాతుంటువా నేను కాదే నువ్వు డబ్బులు తీసుకోవడానికి వెళ్తే తీసినాడు. ఎంత 4,000 4,000 సరిపడుతురా మరి అంతే. ఇప్పుడు ఎంత అన్నా? ఇప్పుడు ఎంత 4,000 తీస్తే 14,000 ఉన్నాయి. మరి పూల మడుగులకు పెట్టడమే మరి అడిగితేనే ముఖానే అంతే. ఇంకా ఏంటి నాకేంటంటే నా డబ్బు అంతా నొక్కడం కాదు. నేను సచ్చి దిగితే ఆ డబ్బులు కూడా బయటికి రావు. నేను మళ్ళీ ఇది వేసి మరి ఎవరికి నామిని పెట్టింది కానీ